మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు 36 ఏళ్ల పాటు హస్తినాపురాన్ని పరిపాలించారు. కృష్ణుడు తన అవతారాన్ని ముగించిన విషయం తెలుసుకున్న తర్వాత పాండవులు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారు రాజ్య బాధ్యతలను అర్జునుడి మనవడైన పరీక్షితు మహారాజుకు అప్పగించి మహాప్రస్థానం ప్రారంభించారు. పాండవులు మరియు ద్రౌపది హిమాలయాల మీదుగా స్వర్గానికి బయలుదేరినప్పుడు వారు క్రమక్రమంగా మరణించడం జరిగింది. సో హిమాలయాలలోని మేరు పర్వతం వైపు వెళ్తుండగా వారిలో ఉన్న చిన్నపాటి లోపాల కారణంగా ఒక్కొక్కరుగా పడిపోయి చనిపోతారు. అందరికంటే ముందుగా ద్రౌపది మరణించింది. దీనికి కారణం ఆమెకు 5 భర్తలు ఉన్నప్పటికీ అర్జునుడిపై కాస్త ఎక్కువ మక్కువ చూపడమేనని ధర్మరాజు చెబుతుంటాడు. తర్వాత సహదేవుడు, ఇతను తన తెలివితేటల పట్ల గర్వపడటం వల్ల రెండో వ్యక్తిగా పడిపోతాడు. తర్వాత నకులుడు, తన అందం పట్ల ఉన్న అతిశయం వల్ల నకులుడు ప్రాణాలు విడుస్తాడు. తర్వాత అర్జునుడు, తాను గొప్ప వీలుకాడినని, ఒకే రోజుల్లో శత్రువులందరినీ అంతం చేస్తానని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చలేకపోయినందుకు అహంకారం వల్ల అర్జునుడు పడిపోయి మరణిస్తాడు. భీముడు తన భోజన ప్రియత్వం, అతిగా తినడం మరియు ఇతర బలాన్ని తక్కువ చేసి చూడటం వల్ల చివరిగా పడిపోతాడు. చివరికి ధర్మరాజు మాత్రమే సశరీరంగా ప్రాణంతో ఉండగానే స్వర్గానికి చేరుకుంటాడు. దారిలో అతడిని అనుసరించిన ఒక కుక్క, అది యమధర్మరాజు, అతడిని స్వర్గం వరకు తీసుకెళ్తాడు. అక్కడ ధర్మరాజు తన సోదరులను మరియు ద్రౌపదిని తిరిగి కలుసుకుంటాడు. మహాభారతంలోని ఈ ఘట్టాన్ని స్వర్గరోహణ పర్వంలో వివరించారు.